శివలాల్ గారు, అంటే ప్రధానంగా ఇవాళ 25 హామీలతోటి వచ్చినటువంటి మీ జాతీయ స్థాయి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోని ఎట్లా చూస్తున్నారు? మేనిఫెస్టో ఏ రకంగా ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? ఒక పక్కన సానుకూలంగా ఉన్నటువంటి అంశాన్ని కూడా, అంటే ముఖ్యంగా ఏదైతే ఆ, అగ్నిపథ్ అగ్నివీర్ ఏదైతే ఉందో దాన్ని కూడా సంస్కరిస్తూ ఉంటున్నారు. మరోపక్క స్వామినాథన్ కమిషన్ విషయంలో హామీలు ఉన్నాయి, పలు సంస్కరణలు చేస్తూ ఉంటున్నారు. అదే సందర్భంలో గత 10 ఏళ్ల కాలంలో ఆరోపణలు వచ్చినటువంటి పెగాసిస్ కానీ, మరోపక్క మళ్ళీ రాఫెల్ మీద కూడా మరోసారి విచారణ చేస్తూ ఉంటున్నారు. వీటన్నిటిని ఎట్లా చూడాలి? శివలాల్ గారు. ముందుగా రాజు న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లోని వారికి అందరికీ నమస్కారం. యా, ఈరోజు గత 9.5-10 సంవత్సరాల నుంచి ఇటు గత ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనుకోండి, లేదంటే బీజేపీ ప్రభుత్వం అనుకోండి, రెండు కూడా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో అవి ఎక్కడ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ప్రజలకి ఈరోజు మేము బీజేపీ వాళ్ళేమో కంప్లీట్గా మోదీ నామం జపం చేస్తున్నారు, బీజేపీ అనేది పక్కన పెట్టిండ్రు. గతంలో మురళీ మనోహర్ జోషి గారు కానీ, ఎల్కే అడ్వాణి గారు కానీ, లేకపోతే వాజ్పేయి గారు ఉన్నప్పుడు, అదే సందర్భంలో ప్రధానంగా ఇక్కడ వస్తున్నటువంటి అంశం ఏంటంటే తుక్కుగూడ సభ మీకు సెంటిమెంట్గా కనిపిస్తున్నట్టుగా ఉంది. తుక్కుగూడ సభ కేంద్రంగా ఏ రకమైనటువంటి పాజిటివ్ వైబ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎట్లా అంటే గత ఎలక్షన్లో కూడా ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో తుక్కుగూడ సభకి ముందు వేరే ప్రాంగణాలు చాలా చూడడం జరిగింది. అది అప్పట్లో ఉన్న కేసీఆర్ కొంచెం ఇబ్బందులు చేస్తే తుక్కుగూడ సభని రేవంత్ రెడ్డి గారు ఇంకా మిగతా వాళ్ళు వెళ్ళి అక్కడ సెర్చ్ చేసి చూడడం జరిగింది. ఆ సభ విజయవంతం జరిగింది. అక్కడికి మొత్తం హైకమాండ్ అంతా మ్యాక్సిమంగా వచ్చిండ్రు. ఆ సభ ఏదైతే విజయవంతం అయిందో ఆ సభ తర్వాతనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కూడా వచ్చింది. తర్వాత రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్కి కూడా ఈ సభ ఇక్కడి నుంచే శ్రీకారం పెడితే బాగుంటుంది అనేది ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, లేకపోతే హైకమాండ్ కానీ, ప్లస్ ఇప్పుడున్న మంత్రులు కూడా కానీ, ప్రతి ఒక్కరు కూడా అంటే ఇది మనకు కలిసి వచ్చిన అంశం కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడి నుంచే ప్రారంభం చేద్దామన్నారు. ఖచ్చితంగా గతంలో వచ్చిన దానికంటే ఇంకా ఈరోజు అధికంగా వస్తున్నారు. ప్రజలు కూడా మామూలుగా రావడానికి కానీ, కార్యకర్తలు కానీ ముందుకు ఉత్సాహం చూపిస్తారు.